ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ మధ్య కాలంలో కొన్ని పేర్లు కొంచెం స్టైల్ అనుకోండి, డిఫరెంట్ అనుకోండి వింటున్నాము. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ అని చెప్పేసి. అయితే వీళ్ళు కెరీర్ ఎదుగుదల కోసము, లైఫ్ జల్సా కోసము ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా అని అంటున్నారు. అసలు ఏంటి సార్ దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? షుగర్ డాడీ ఏంటి, మమ్మీ ఏంటి, బేబీ ఏంటి అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తాం. ఒక ట్రస్ట్ అంటే ఆకలి లేకపోతే దాహం. ఒక మనిషి ఆర్థికంగా నిలదొక్కుని ఒక కంపెనీకి సీఈఓగాను, ఒక కంపెనీకి ఎండీగాను, లేకపోతే ఒక బలమైనటువంటి పొజిషన్లో ఉండటము, లేక ఒక కంపెనీని వాళ్ళే ప్రారంభించి సక్సెస్ అవ్వడము, లేక ఆర్థికంగా బాగా డబ్బున్న వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు జీవితంలో లేడీస్ అయితే జెంట్స్ కావాలని, జెంట్స్ అయితే లేడీస్ కావాలని, తమకన్నా చిన్నవాళ్ళు, తక్కువ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకు జీవితంలో దొరికితే వాళ్ళు కంపెనీగా ఉండి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళడం, పార్టీలకు వాటికి తిప్పడం, విదేశాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, ఇలాంటివి కొన్ని మేము చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో జల్సా చేయొచ్చు, వాళ్ళతో పబ్బులు గిబ్బులు అన్ని తిరుగుకుంటూ డ్యాన్సులు చేయొచ్చు, ప్లస్ శారీరకంగా వాళ్ళని వాడుకోవచ్చు అనే ఆశతో ఉండేటువంటి వాళ్ళు షుగర్ డాడీలుగా జెంట్స్, షుగర్ మమ్మీలుగా లేడీస్ వెబ్సైట్లలో తమ పేరు నమోదు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. డేటింగ్ వెబ్సైట్స్ అంటారు వీటిని. ఇలాంటి డేటింగ్ వెబ్సైట్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. ఎందుకంటే ఇది పోలీసులకు కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ డాడీ అంటే సహజంగా షుగర్ ఎక్కువ ఉండేటువంటి వాడేమో అనే భ్రమ కలుగుతుంది. కానీ షుగర్ డాడీ అంటే అది కాదు. షుగర్ అంటే ఇక్కడ ఆర్థికంగా నిలదొక్కున్నవాడు, అవసరమైతే డబ్బు పడేయగలిగేవాడు, అవసరమైతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగేవాడు, అవసరమైతే తమకు కావాల్సిన వసతుల్ని, ఫెసిలిటీస్ని పెంచి తమ నీడ్స్ని తీర్చేటువంటి వ్యక్తిగా షుగర్ డాడీని అమ్మాయిలు ఆలోచిస్తారు. షుగర్ మమ్మీని అబ్బాయిలు ఆలోచిస్తారు. చిన్నవాళ్ళు అంటే స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు, యూత్గా ఉండేటువంటి వాళ్ళు తమ జీవితంలో తమకు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకోవడానికి, తమ నీడ్స్ కోసం షుగర్ మమ్మీలకు సంబంధించి డేటింగ్ సైట్స్కి ఎగబడుతున్నారు. ఒక్క హైదరాబాదులోనే షుగర్ డాడీలే 11,000 మంది నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. 11,000 మంది. సో షుగర్ మమ్మీలు కనీసం దాంట్లో ఒక 20%, 25% వేసుకున్నా కూడా 2,500, 3,500 వాళ్ళు ఉన్నారు. 15,000 మంది సుమారుగా వాళ్లే ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ సైట్లో సులభంగా జెంజీకి సంబంధించిన వాళ్ళు, బాగా యూత్గా ఉండేటువంటి వాళ్ళు చాలామంది షుగర్ డాడీ నాకు కావాలి, మీరు నా అర్హత ఇది, నా వయసు ఇది, నా అందం ఇది, నేను మీకు ఇంత టైం కేటాయించగలుగుతాను. కొంతమంది ఓన్లీ నేను పబ్బులకి, క్లబ్బులకు మాత్రమే రాగలను, బట్ మిగతా విషయాల్లో మీరు శృంగారపరంగా మీతో నేను పాల్గొనగలిగే అవకాశం లేదు అనేది క్లారిటీ ఇస్తాను. కొంతమంది అలా కాదు, నేను శృంగారపరంగా కూడా పాల్గొనగలను, నాకు ఇది కావాలి మీ నుంచి, నేను ఇంత టైం ఇవ్వగలను, నాకు ఇంత మనీ కావాలి, మీ ఇన్ఫ్లుయెన్స్ కావాలి నేను జీవితంలో స్టాండ్ అవ్వడానికి, లేదా మా వారు మా ఆవిడ సెటిల్ అవ్వడానికి మీ నుంచి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక ఉద్యోగం ఇప్పించడం, అట్లాంటివి కావాలి. వాళ్ళ కోరికలు ఏంటో వాళ్ళు తెలియజేస్తారు. సో వాళ్ళు పిలుచుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇద్దరు ఓకే అయిన తర్వాత కలిసిపోతారు. అంటే కుటుంబంలో ఉండేటువంటి భార్య కానీ భర్త కానీ ఇవ్వనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని వీళ్ళ నుంచి వీళ్ళు పుచ్చుకుంటారు. వాళ్ళకి ఏదో కావాలో అది వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే వీళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటంటే సమయాన్ని వాళ్ళు ఇస్తారు, వాడు దానికి కావాల్సిన డబ్బులు వీళ్ళు ఇస్తారు. సో ఇది అగ్రిమెంట్. ఒకసారి షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఉండేటువంటి వాటిలోకి వెళ్ళేటువంటి వాళ్ళని ఎవరంటారంటే యూత్ని బేబ్స్ అంటారు. అమ్మాయి కావచ్చు, మగవాడు కావచ్చు, బేబ్స్ ఉంటారు. ఈ బేబ్స్ వెళ్తారు దాంట్లోకి. బేబ్ దాంట్లో నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు పిలుచుకుంటారు. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు వెళ్తారు బేబ్స్గా, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు బేబ్స్గా వెళ్తారు. అంటే సార్ ఇది సెక్స్ ట్రాఫికింగ్ దారితీస్తుందా? 100% అదే. ఇది ఇంకోటి ఏమీ లేదు. సరే నేను అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా సిద్ధంగా ఉన్నానన్నారు అనుకోండి, ఒకసారి కలిసిన తర్వాత తాగి పబ్బుల్లో డ్యాన్సులు చేసి ఒకరి చేతుల్లో ఒకరు నలిగిపోయి వాళ్ళ వెంట ఎస్కార్ట్గా వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటే హోటల్లో, ఒకటే రూమ్లో ఇద్దరు కలిసి రూమ్ తీసుకున్న తర్వాత ఎంతకాలం దాన్ని నిలబెట్టుకోగలుగుతారు? ఒకవేళ అక్కడ అనుకోకుండా వాడు బలవంతమే చేశారు అనుకోండి, కాదు అని వెంటనే పోయి హోటల్ వాడికో లేకపోతే పోలీసు వాడికో వెంటనే చెప్పలేరు కదా. మనం షుగర్ డాడీ అనే దాంట్లో నువ్వు ఎందుకు నమోదు చేసుకున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, వాడు ఇవన్నీ చేస్తాడని నీకు తెలుసు కదా. వాడితో పాటు ఒంటరిగా ఒకటే రూమ్లో ఒకే బెడ్ మీద పడుకున్న తర్వాత నేను ప్రతివదగా ఉంటాను, నేను ప్రతిగాడు ఉంటాను అని, నేను పవిత్రంగా ఉంటానని మగ అబ్బాయి చెప్పలేడు, అమ్మాయి చెప్పలేడు. చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే మీరు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి సార్? సమస్యలు డెఫినెట్గా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకుందాం, భార్యో భర్త ఉన్నారు, వాళ్ళకి గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నారు. వాళ్ళు తెలియకుండా ఎంతకాలం తప్పించుకోగలుగుతారు? వీళ్ళు అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పగలుగుతారు? వాడు అనుకోకుండా అదే పబ్కో అదో క్లబ్కో వచ్చాడు అనుకోండి, కనబడతారు కదా. తర్వాత ఈ పెద్ద వాళ్ళ పక్కన నిలబడ్డప్పుడు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఫోటోలు తీస్తారు, మ్యాగజైన్స్లో వాటిల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, సోషల్ మీడియాలో వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగినప్పుడు సమాధానం ఏముంటుంది?
ఉద్యోగం చేస్తున్నారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం నిజంగా చేస్తున్నారా, ఎంత టైం ఉంటారు అక్కడ, ఇవన్నీ తెలుసుకోవడానికి పెద్ద కష్టమైన విషయం కాదు కదా. డెఫినెట్గా ఇద్దరికీ సమస్యలు ఉన్నాయి. సీఈఓగా ఎండీగా ఉండే వ్యక్తులు, పెద్ద పెద్ద కంపెనీస్కి ఉండే వ్యక్తులు, సమాజంలో చాలా పెద్ద వ్యక్తులుగా పేరు పొందిన వాళ్ళు, పక్కన చాలా తక్కువ వయసు ఉండేటువంటి అమ్మాయిలు లేదా అబ్బాయిలు, ఆడవాళ్ళైతే అబ్బాయిలు, మగవాళ్ళైతే అమ్మాయిల్ని వేసుకొని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళతో ఏకైకలు, పక్కపిక్కలు నవ్వులు, డ్యాన్సులు, తాగడాలు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఇతరులకు తెలియకుండా ఉండవు. దాని ఫలితం వీళ్ళ మీద పడుతుంది. రెండోది, ఇలాంటి రిలేషన్స్ ఎక్కువసేపు ఉండే ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు దూరంగా ఇంకా ఏదో ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చే షుగర్ డాడీలు కానీ షుగర్ మమ్మీలకు కానీ వీళ్ళల్లో లేని ఇంకొకరిలో ఉండొచ్చు కదా అన్న ఆలోచనతోటి ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక 6 నెలలు 3 నెలలు ఉపయోగించుకొని తర్వాత వీళ్ళని వదిలేస్తే మళ్ళీ వీళ్ళు కొత్త వాళ్ళని వెతుక్కుంటూ పోవచ్చు. చివరికి ఎవరి వల్ల ఏ రకమైన సుఖరోగాలు వస్తాయో తెలియదు, ఏ రకమైన సమస్యలు వస్తాయో తెలియదు, ఇంట్లో వాళ్ళతోటి చివరికి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి అనేక రకాల సమస్యలు వీళ్లకు ఉంటాయి, వాళ్లకు ఉంటాయి. కాబట్టి ఇది నథింగ్ బట్ ఒక రకంగా చెప్పాలంటే శారీరకమైనటువంటి కలయికకే దారి తీసే అవకాశాలు ఉంటాయి దీంట్ లోపల. ఇందులో వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎంత పెద్ద పేరు ఉంటే అంత తొందరగా వాళ్ళ మీద రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి బయటపడ్డప్పుడు వీళ్ళు దాన్ని ఎక్కువగా బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి విపరీతంగా. వాళ్ళైనా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, వీళ్ళైనా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇవాళ రేపు గోడలకే కెమెరాలు ఉంటాయని అంటున్నారు. ఎక్కడ ఏముంటుందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇది ఒక గందరగోళానికి దారితీసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతుంది. కారణం ఏమిటంటే సేఫ్గా ఉండే డేటింగ్ సైట్స్ ఇవి అనేటువంటి నమ్మకం ఏర్పడటం వల్ల ఈ సైట్లోకి వెళ్తున్నారు. పోలీసులకి అనుమానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ సైట్స్లోకి వెళ్ళే వాళ్ళందరూ మీద నిఘా పెట్టడం మొదలుపెట్టారంటే పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అయిపోతారు. సమాజం లోపల అందరికీ దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబం ముందర దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. థ్యాంక్ యూ.